దేశంలో హోమ్ మినిస్టర్ లేని ఏకైక రాష్ట్రం ఏదో మీకు తెలుసా? దేశంలో హోమ్ మినిస్టర్ లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ మిగిలిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా చివరకు వేలెత్తి చూపేది ఒక్క శాఖనే, అది హోం శాఖ. ఒక చిన్న గడువ మొదలుకొని భారీ అల్లర్లు, హత్యలు, మహిళలపై దాడులు, గ్యాంగ్ వార్స్ ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత హోమ్ మినిస్ట్రీదే. కానీ తెలంగాణలో పరిస్థితి ఇప్పుడు మరోలా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రానికి ప్రత్యేక హోంమంత్రి లేరు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. తన పోర్ట్ఫోలియోలో హోంశాఖ కూడా ఉంది. ప్రస్తుతం ఇది ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర వందల కొద్ది పనులు ఉంటాయి. అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, ఢిల్లీ టూర్లు, పార్టీ వ్యవహారాలు, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ చూసుకుంటూనే శాంతి భద్రతల వంటి సున్నితమైన శాఖను కూడా పూర్తిగా పర్యవేక్షించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. తెలంగాణలో ప్రత్యేకంగా గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలోని ఓ జ్యువెలరీ షాప్ లో దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5 సాయుధ దుండగులు తుపాకులతో బెదిరించి 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కరీంనగర్ లాంటి పట్టణ నడి ఒడ్డులో 5 తుపాకులతో దుండగులు రెచ్చిపోతే 6 రోజులు కావస్తున్న నిందితులను పట్టుకోలేదు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ లో కూడా జరిగిన ఓ ఇన్సిడెంట్ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లో జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యోదంతం నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. స్వయంగా మాజీ డీజీపీ వినయ్ రంజన్ సతీమణి తనూజాను వారి ఇంట్లోనే పని మనుషులు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. హై ప్రొఫైల్ వ్యక్తులు నివసించే ప్రశాసన్ నగర్ లో, అది కూడా ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో ఇలాంటి ఘటన జరగడం నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన ఆందోళన అయితే నెలకొంది. ఇక మరొక అంశం కూడా ఉంది. గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఓ మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా ఇది తన తండ్రిని టార్గెట్ చేసేందుకు రాజకీయంగా జరిగిన కుట్ర అని, తనను హనీ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో 5 రోజుల పాటు గందరగోళం నెలకొనగా ఇక 5వ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును ఎందుకు విచారించడం లేదని ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్తో మాట్లాడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. పైన పేర్కొన్న 3 అంశాలు, ముఖ్యంగా 2 అంశాలు ఒక్కొక్కటి ఒక్కోసారి తెలంగాణ వ్యాప్తంగా కొంత భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవం. ఇక బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఇష్యూ కూడా లా అండ్ ఆర్డర్ పై ప్రశ్నలు లేవనెత్తడమే కాదు, ఇటు పొలిటికల్ గా కూడా రచ్చ లేపుతోంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, రాష్ట్రంలో హోంశాఖకి సపరేట్ గా మంత్రి లేకపోవడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేకంగా పర్యవేక్షించడం కానీ, ప్రజలకు భరోసా కల్పించడం కానీ, అధికారులకు సూచనలు ఇస్తూ వారిని గైడ్ చేస్తూ ముందుకు నడిపించే మంత్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రులు మరికొన్ని మినిస్ట్రీలను తమ పోర్ట్ఫోలియోలోనే పెట్టుకుంటారు. ఇది జనరల్ గా జరిగేది. ఇరిగేషన్ కానీ, విద్యాశాఖ కానీ, పరిశ్రమలు, ఐటీ ఏదైనా తమతోనే పెట్టుకుంటారు. ఇలా కొన్ని మినిస్ట్రీలను తమ పోర్ట్ఫోలియోలోనే పెట్టుకుంటారు. కానీ హోమ్ మినిస్ట్రీని కూడా తమతోనే పెట్టుకోవడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావచ్చు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హోమ్ మినిస్ట్రీని తన పోర్ట్ఫోలియోలోనే పెట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. దేశ చరిత్రలో ఇలా హోమ్ మినిస్ట్రీని తన పోర్ట్ఫోలియోలోనే పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్ట్రీని తన పోర్ట్ఫోలియోలోనే పెట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ లేని లోటును భర్తీ చేస్తున్నాడా అంటే, హోమ్ మినిస్టర్ లేని లోటును సీఎం రేవంత్ రెడ్డి భర్తీ చేయలేకపోతున్నాడనే విమర్శలే వస్తున్నాయి. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రజలకు మీడియా ద్వారా సమావేశం ఏర్పాటు చేసి ఓ ప్రకటన ఇచ్చే మంత్రి లేకపోవడం రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్లక్ష్యాన్ని తేటతలం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ చేసే పనులు చేయవచ్చు, కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి.
రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంతేందుకు ఇంతకు ముందెన్నడూ రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు. మరి అలాంటి సమయంలోనే రేవంత్ రెడ్డి తన పోర్ట్ఫోలియోలోనే హోమ్ మినిస్టర్ని పెట్టుకున్నాడు. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖల లిస్టు చూస్తే ముఖ్యమంత్రి ఎలాగో ఉంది, సాధారణ పరిపాలన అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, శాంతి భద్రతలు అంటే లా అండ్ ఆర్డర్, హోమ్ అఫైర్స్, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఇదన్నట్టు, వాణిజ్య పన్నులు, విద్యాశాఖ, న్యాయశాఖ, ప్రజా సంస్థలు, ఇలా దాదాపు 8 మంత్రిత్వ శాఖలను తన పోర్ట్ఫోలియోలోనే పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి రాష్ట్ర స్థాయిలో హోమ్ మినిస్టర్ విధులు ఏముంటాయో ఇది కూడా పరిశీలిద్దాం. దేశంలో రాష్ట్ర స్థాయిలో హోమ్ మినిస్టర్ రాష్ట్ర అంతర్గత భద్రత, శాంతి భద్రతల బాధ్యతలు చూసే మంత్రి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమన్వయం. సాధారణంగా పోలీస్ శాఖ మొత్తం హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. పోలీస్ శాఖ పర్యవేక్షణ అంటే పోలీస్ శాఖ పనితీరును ప్రత్యేకంగా సమీక్షించడం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణ అంటే రోజువారీ లా అండ్ ఆర్డర్ రిపోర్ట్లు తీసుకోవడం. అల్లర్లు, ఘర్షణలు, నేరాలను నియంత్రించడం, విఐపి సెక్యూరిటీ ఏర్పాట్లు, ఉగ్రవాదం, నక్సలిజం వంటి అంతర్గత భద్రతా సమస్యలపై చర్యలు. ఇక జైళ్ల నిర్వహణపై పర్యవేక్షణ. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం. ఇక రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను సమన్వయం చేయడం. పండుగలు, ఎన్నికలు, పెద్ద పెద్ద సభలు సమయంలో భద్రతా ఏర్పాట్లు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ వెంటనే అధికారులతో మీటింగ్ పెట్టడం, పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేయడం. ఇవన్నీ చేయాల్సి ఉంటుంది హోమ్ మినిస్టర్. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులకు దిశానిర్దేశం ఇవ్వడం, అదనపు బలగాలు ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలు హోమ్ మినిస్టర్దే. అయితే నేరుగా పోలీస్ స్టేషన్ నడపడమే మాత్రమే కాకుండా పాలసీ, పర్యవేక్షణ, నిర్ణయాల స్థాయిలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ బాధ్యతలు మొత్తం సీఎం రేవంత్ దగ్గరే ఉండడంతో ప్రత్యేక దృష్టి లోపిస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అయితే మరింత దూకుడుగా విమర్శిస్తున్నాయి. హోంశాఖకు ఫుల్ టైం మంత్రి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అంటున్నాయి. శాంతి భద్రతలకు సంబంధించి ఇన్ని జరిగిన తర్వాత స్పందించడం మాత్రం కాదు, అసలు నివారించే వ్యవస్థ బలహీనపడిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. సీఎం స్వయంగా హోంశాఖను చూసుకోవడం వల్లే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. పోలీస్ వ్యవస్థపై నేరుగా సీఎంకి కమాండ్ ఉండడం వల్ల సమన్వయం వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణం చెబుతున్నారు. ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే అది 24 గంటల జాబు. అందులో హోంశాఖ అయితే ఇంకా సెన్సిటివ్. ఎందుకంటే ఒక చిన్న ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా పెద్ద ఘటనకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక హోంమంత్రిని నియమిస్తారు. రోజువారీగా పోలీస్ శాఖ పనితీరును పర్యవేక్షించేలా చూస్తారు. ఎందుకంటే శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్న విషయం మర్చిపోరాదు. పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగితేనే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, తెలంగాణకు ఫుల్ టైం హోం మంత్రి అవసరమా? ప్రత్యేక హోం మంత్రి ఉంటే లా అండ్ ఆర్డర్ ఇంకా బలపడుతుందా, లేక సీఎం దగ్గరే హోం శాఖ ఉండడం సరైన నిర్ణయమా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మా ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.